ప్రతి ఇంటికి మనకు బోర్‌వెల్ అండ్ మున్సిపల్ 2 వాటర్స్ అనేవి సప్లై అవును. ఉంటుంది. అవును. ఉంటాయి. ఫస్ట్ థింగ్ మనకి మున్సిపల్ వాటర్ అనేది నేచురల్ రివర్ వాటర్స్. అవును. సో, వాటిని గాని మనం 100% గాని యుటిలైజ్ చేసుకున్నట్లయితే మనం కరెక్ట్‌గా మనం సొసైటీకి మంచి చేసినట్టు అవుతాం. మన ఇంటికే కాదు యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే బోర్‌వెల్‌తో ఎన్నట్లయితే మనకి టీడీఎస్ లెవెల్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి పీహెచ్ లెవెల్స్ కావచ్చు ఎక్కువ ఉంటాయి. సో, దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. హ్మ్. దానికి మళ్ళీ సాఫ్ట్‌నర్స్, నంబర్ ఆఫ్ మళ్ళీ ప్రాసెస్ ఉంటుందది. హ్మ్. సో, దానికన్నా కూడా యాక్చువల్‌గా ఏం చేయకుండా యాజ్ ఇట్ ఈస్‌గా వాడుకోగలిగింది మన మున్సిపల్ వాటర్స్. సో, అవును. ఫస్ట్ మున్సిపల్ వాటర్‌ని ఫస్ట్ ప్రయారిటీగా యుటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఇంటి వాళ్ళు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఓవర్‌ఫ్లో అవ్వనివ్వకూడదు. సో, వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఈ డివైస్ అనేది మానిటర్ చేసుకుంటూ ఆపరేట్ చేయాలి. లేనట్టప్పుడు మాత్రమే మనం బోర్‌వెల్ వాటర్‌ని ఉపయోగించుకుంటూ ఉండాలి అనే ఆలోచనతో ఈ ప్రోడక్ట్ తయారు చేశాం మేడం. హ్మ్. సో, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే మేడం, ఫస్ట్ మున్సిపల్ వాటర్‌ని చూసుకుంటుంది. మున్సిపల్ వాటర్‌ని ఫస్ట్ అది ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. ప్రతిసారి వాటర్ తగ్గినప్పుడు ప్రతిసారి కూడా. మున్సిపల్ వాటర్ అవైలబిలిటీ లేదు అన్నప్పుడు మాత్రమే బోర్‌వెల్‌ని ఒక సర్టెన్ లెవెల్ వరకు ఆన్ చేసి మోటార్‌ని ఫిల్ చేసి బంద్ చేసేస్తుంది. ఓకే. అది ఆల్వేస్ 24/7 మోటార్ చేస్తూ ఉంటుంది. మనకి ఓహో! లెవెల్ ఉందా లేదనేది. అంటే మీరు ఇంకా డీటెయిల్ చెప్పే ముందు మన వాళ్ళకి ఎలా వస్తాయి మన వ్యూవర్స్‌కి లేదా ఇవి యూజ్ చేసేటువంటి మేడం. డొమెస్టిక్ ఏరియాస్‌లో అవును మేడం. ఈ మధ్య అపార్ట్మెంట్స్ చాలా అవును పెరిగిపోయినాయి మేడం. మనకి బిల్డింగ్స్. అవును మేడం. సో వాళ్ళకి ఇది ఎంత బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? ఆబ్వియస్లీ మేడం. ఎవరికైనా ఎంత వాచ్‌మెన్ అయినా పెట్టుకున్నా గాని 24/7 మోటార్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అవును. సో, వాచ్‌మెన్‌కి ఒక జాబ్ వాళ్ళకుంటుంది. సో, వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా ఎందుకంటే ఫ్లాట్స్‌లో నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎక్కువుంటాయి. యూసేజ్ అవును. కూడా ఎక్కువే ఉంటుంది. సో, కంటిన్యూస్ మోటార్ చేయాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు. ఎక్కడైనా కానీ వాళ్ళకి బర్న్ అవుతా ఉంటాయి, కాలుతూ ఉంటాయి. అందుకే మమ్మల్ని పిలుస్తారు. సార్ మేము ఇబ్బంది పడుతున్నాము. మా వాచ్‌మెన్ ఉన్నారు గానీ సమ్‌వేర్ ఎక్కడో గ్యాప్ అనేది ఉంది. ఫిల్ చేసే విధంగా చూడండి మీది అన్నప్పుడు. మా ప్రొడక్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం, కంప్లీట్‌గా ఈ టాస్క్‌ని అసలు అది కంప్లీట్‌గా రిమూవ్ చేస్తుంది మేడం. ఓకే. వాటర్‌ని చూడాలి, ఫిల్ చేయాలనే వర్క్ ఏదైతే ఉందో, ఇంకా వాళ్ళకి డైలీ ఒక టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా అది కంప్లీట్ అదే తీసుకుంటది. రిమూవ్ చేసినట్టయితే అక్కడికి వాళ్ళకి.